ఒకే నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నేతలు ఉన్నప్పుడు బాలినేని గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పు ఏంటంటే వైఎస్ఆర్సీపీని వదిలి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం లేదా కూటమి పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా పెద్ద తప్పు చేశారని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో అతనితో కనీసం ఒక సభని షేర్ చేసుకునేటువంటి ఒక ఆ లౌక్యం కూడా బాలినేని గారికి అక్కడ ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇద్దరు బలమైన నేతలు. ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు తక్కువైతే ఖచ్చితంగా రెండో వాళ్ళకి అధికారాన్ని అప్పచెప్పి ఉన్న అధికారంతోనే లేదా మరొక నామినేటెడ్ పదవితో ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన మంత్రిగా పనిచేస్తున్న కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన మీద నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు చాలా అన్ని రకాలుగా స్థానికంగా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో అయితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ రంగంలో దిగి బాలినేని గారిని విమర్శించినటువంటి ఒక పరిస్థితి. వాస్తవంగా ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాలి, ఆయనకి అక్కడ వ్యాక్యూమ్ లేక ఉన్న వైసీపీ పార్టీలో ఉండలేక కూటమి పార్టీల్లో ఉన్నటువంటి జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కానీ జనసేన పార్టీలోకి ఈయన వెళ్ళిన తర్వాత కూడా కనీసం జనసేన పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో కూడా ఈయన కలిసి ప్రయాణం చేసేటువంటి ఒక ఫీజిబిలిటీ అనేది అక్కడ ఆయనకి కనపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి బాలినేని గారి మీద ఉన్నటువంటి గౌరవం కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పగ్గాలు ఒక రకంగా ఒంగోలు పార్టీ పగ్గాలు బాలినేని లాంటి ఆర్థికంగా కానివ్వండి, అనుచర గణంలో కానివ్వండి ఉన్నటువంటి ఒక బలమైన నేత ఉంటే కూటమి రేపొద్దున ఎటువంటి పరిస్థితిలో ఎటువైపు డైవర్షన్ తీసుకున్నా కానీ బాలినేని గారు పార్టీకి చాలా ప్లస్ అవుతారని చెప్పేసి ఆయనకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయడం ఆయన చేయడం అయితే జరుగుతుంది. కానీ స్థానిక పరిస్థితుల్లో ప్రతి మీటింగ్లో కూడా బాలినేని గారు ఏదో ఒక రకమైనటువంటి చేత్కారాలను, అవమానాలను, అవహేళనలను ఎదుర్కోవడం జరుగుతుంది. దాని పర్యవసానమే ఈరోజు ఆయన మరీ బాహాటంగా ఇలాంటి విమర్శలు చేస్తారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో మేము అన్నం పెట్టాము, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక నేతలు గంజాయి పెడుతున్నారు అని చెప్పేసి అన్నాడు. ఇది అందరూ కూడా మర్చిపోకూడనటువంటి ఒక విశ్లేషణ. అంటే కూటమి పార్టీలో గంజాయి పెడుతున్నారని చెప్పేసి కూటమి పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నేత మాట్లాడి మరి హోంమంత్రి గారేమో ఈ రాష్ట్రంలో గంజాయి లేదని చెప్పేసి అన్నాడు. మరొకటి ఏం చెప్తున్నాడంటే పార్టీని వీడి అవసరమైతే నాకు ప్రజల మద్దతు ఉంది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇదేదో టీ కప్పులో తుఫాన్ లాగా తీసుకోవాల్సినటువంటి ఒక చిన్న వ్యవహారం అయితే కాదు అనేది నా యొక్క అభిప్రాయం. రెండో విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈరోజు కొడాలి నాని గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి కొత్తగా యాక్టివ్ అవ్వటం అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఒక కొత్త ఎలిగేషన్ అనేది రాష్ట్రంలో హల్చల్ చేస్తుంది కాబట్టి ఆ ఎలిగేషన్ మీద కాస్త ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా గత ప్రభుత్వంలో పదవుల్ని ఎంజాయ్ చేసినటువంటి నేతలు ఈరోజు మాట్లాడడంలో పెద్ద విచిత్రం